2026 ఫిబ్రవరి కల్లా మావోయిస్టులు కథం అంటుండే కదా అమిత్ షా. ఇట్లా చాలా మంది అన్నారు, అంతేనా? చాలా మంది అన్నారు. సరే చాలా మందిలో టెక్నాలజీ పెరిగింది, దాన్ని అద్భుతంగా వాడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 2024లోనే 300 మందిని లేపేసారు కదా. ఇప్పుడు కూడా 60 మంది దాకా 60-70 మంది ఇప్పటికే ఒక నెలలోనే ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఇప్పుడు మార్క్సిజం అనేది, లేకపోతే సమసమాజం అనేది, కమ్యూనిజం అనేది అది వ్యక్తులు కాదు, అదొక భావజాలం. ఓకే, మనువాదం ఎట్లా భావజాలమో, మనుస్మృతి ఎట్లా భావజాలమో, ఈ సమసమాజం అనేది కూడా, ఈ మార్క్సిజం అనేది కూడా, ఈ కమ్యూనిజం అనేది కూడా ఇది ఒక భావజాలం. ఓకే, భావజాలాన్ని చంపగలుగుతామా? లేదు. మనువాదాన్ని చంపగలుగుతామా? లేదు. సరే, మనం మనువాదాన్ని ఓడించగలుగుతాం, కానీ ఓడించడం వేరు, చంపడం వేరు, లేకుండా చేయడం వేరు. అవును. అట్లనే ఈ భావజాలం అనేది వ్యక్తులతో ముడిపడి లేదు. నువ్వు 1000 మందిని చంపుతావా, 10,000 మందిని చంపుతావా, ఒక రాష్ట్రంలో మొత్తం ఏర్పడేస్తా అని మనం ఏమంటున్నామంటే, అయ్యా అమిత్ షా గారు, మోడీ గారు, మీరు చేయాల్సిన పని మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ కాదు. అక్కడ ఆ ప్రజలకి షెడ్యూల్ 5 అమలు చెయ్యి. మీరు షెడ్యూల్ 5 అమలు చేస్తే మావోయిస్టు రహిత నువ్వు ఛత్తీస్గఢ్ చేసినట్టే. షెడ్యూల్ 5 అమలు చేయకుండా ఆదివాసీ లేకపోతే ఈ దేశ మూలవాసు చట్టాలని అమలు చేయకుండా వాళ్ళ సంపదని, వాళ్ళకున్న హక్కులని, రాజ్యాంగం కల్పించిన హక్కులే కదా, చట్టాలు కల్పించిన హక్కులే కదా, అవే వాళ్ళు అడుగుతున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నది 170 అమలు చేయమంటున్నారు. భారతదేశం మొత్తంగా దండకారణంగా చెప్పబడేదైనా, ఆదివాసులు చెప్పబడేదైనా వాళ్ళు అడుగుతున్నది ఏంటి? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5ని మీరు అమలు చేయండి. అప్పుడు మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్, మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్, ఒరిస్సానా, లేకపోతే ఇంకో రాష్ట్రం అది వేరే విషయం. అసలు ఈ మావోయిస్టు ఆలోచన అనేది వ్యక్తులతో ముడిపడలేదు. అదేదో కేంద్ర కమిటీ సెక్రటరీని చంపేస్తే అయిపోతుంది, లేకపోతే కేంద్ర కమిటీ సభ్యులను చంపేస్తే అయిపోతుంది, లేకపోతే చంపలేరు కదా. నువ్వు భావజాలాన్ని ఎట్లా చంపుతావు? తెలంగాణ వచ్చిన తర్వాత నాకు తెలిసినంతవరకు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఈ మావోయిస్టు భావజాలంతో ఎంతమంది ఉన్నారని వివరాలు తీయండి, లెక్కలు తీయండి అని ఇంటెలిజెన్సీ ఎస్ఐబికి పనప చెప్పిండు. అప్పచెప్తే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టికల్ డేటా చూస్తే ఆశ్చర్యపోయిన అందరూ 65,000 మంది మావోయిస్టు భావజాలంతో ఉన్నారని 2015లో రిపోర్ట్ ఇచ్చారు. 65,000 మంది ఈ భూభాగంలో అనేక వృత్తుల్లో, అది జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అనార్గనైజ్డ్ సెక్టార్గా చెప్పబడే వేలాది మంది, లక్షలాది మంది ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఈరోజు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నంత సంఖ్య ఎక్కడ లేరు. ఒక్కొక్క 18 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు నుండి 25 ఏళ్ళు నుండి అనార్గనైజ్డ్ సెక్టర్ దినచరి కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా ఉన్నారు. మనం చూస్తాం కదా, ఇది ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమంటే 38 లక్షలు 40 లక్షల మంది అప్లై చేసుకున్నారు కదా. వీళ్ళు కాక అనార్గనైజ్డ్ సెక్టార్లు అంతమంది ఏదైతే ఉన్నారో, ఇంతమందికి ఉపాధి రంగాన్ని కల్పించకుండా ఉంటే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ మావోయిస్టులే, వాళ్ళందరూ కమ్యూనిస్టులే, వాళ్ళందరూ ఈ దేశంలో సమసమాజ స్థాపన కోసం పనిచేసే వాళ్ళే. ఓకే, మాట్లాడదాం నెక్స్ట్ టైం డీటెయిల్. ఇప్పుడు ఎన్కౌంటర్లన్నీ పర్ఫెక్ట్గా అంటే వాళ్ళు ఎదురుకాల్పులు జరిపినాయేనా, లేదు కొట్టిపడేసినాయేనా? ఏముంటుంది, ఇప్పుడు డ్రోన్లు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది. మీరు అన్నట్టు డ్రోన్లు సమాచారం ఇస్తున్నది, కదలికలు ఉన్నాయి, అన్నీ తెలిసిపోతున్నది, పెద్ద విషయం కాదు. అది ఇప్పుడు అంటే అబూజ్మాడ్ని కూడా వదులుతలేరు కదా, మొత్తం ఏకంగా లోపలికి వెళ్ళి కొట్టిపడేస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? భారత సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళందరూ వచ్చి, అరే ఆదివాసీ గూడాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో చిన్న టెరిటరీ అది. ఒకప్పుడైతే అది ఒక జిల్లా, అది ఇవాళ ఏదో 5 జిల్లాలు చేసి మొత్తం డీసెంట్రలైజేషన్ చేసి ఏదో చేస్తూ ఉన్నారు. కానీ అది ఇవాళ వాళ్ళు అబుజ్మాడ్ పోతావా, నువ్వు ఇంకో దగ్గర పోతావా, వాళ్ళు గుహలతో కొనుంటే ఆడికిపోయి వాళ్ళని పట్టుకొని చంపుతావా, అది కాదు. భావజాలం ఏంటిది? వాళ్ళ భావజాలం ఏంటిది? ఈ దేశంలో సమసమాజం అంటున్నారు. సమసమాజం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమా?
భారత ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమా? కాదు కదా. వాళ్ళు అడుగుతున్న భావజాలంలో తప్పుంటే ఖచ్చితంగా ఎరివేయాల్సిందే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ భావజాలంలో, ఆ సిద్ధాంతంలో నిజాయితీ ఉండి, ఆ భావజాలంలో ప్రజల పక్షాన కనుక ఉంటే ఎవరు ఏం చేయగలుగుతారు? ఇవాళ మనము చూసినాం కదా, తెలంగాణ రాని 53లో తెలంగాణ కోసం పనిచేస్తే చంపేశారు. అయిపోయింది అనుకున్నారు. 56లో ఆంధ్రప్రదేశ్ అవుతున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ అట్నే ఉండాలి, మేము ససేమిరగలమని అంటే కూడా బలవంతంగా కలిపారు. అది అయిపోయింది. కలిపిన 56లో కలిపితే 69 కల్లా 13 ఏళ్లలోనే మళ్ళా ఉద్యమం వచ్చే, పోరాటం వచ్చి అయిపోయాయి. 56లో ఏమనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినాం, అయిపోయింది, తెలంగాణ అంటోడే ఉంటాడు అని అనుకున్నారు. 69 అయిపోయింది. 72లో ప్రజాసమితిని విలీనం చేసుకున్నాము, వాళ్ళ పదవులు ఇచ్చేసినాము. అసలు ఇక ఈ భూప్రపంచం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం తెలంగాణ పేరే ఊసే ఉండదు అనుకున్నారు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ చివరికి వచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిభాభారతి యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదు అసెంబ్లీలని హుకుం జారీ చేసిండ్రు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్పీకర్గా ప్రతిభాభారతి ఒక టర్ము, యనమల రామకృష్ణుడు ఒక టర్ము ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్చరించి మాట్లాడడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నేను రాసిన దగాబడ్డ తెలంగాణ అని 1998లో మన జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు పుస్తకాన్ని చూపించి మాట్లాడితే ఆయన సస్పెండ్ చేశారు. పుస్తకాన్ని అయితే అసలు రికార్డుల్లో ఉండొద్దు అని తీసేసారు, ఫోటోలు కూడా ఉండొద్దు అని తీసేసారు. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఎవడు ఉన్నాడు? మనం ఉన్నాం వాళ్ళు. కాబట్టి భావజాలాన్ని చంపలేవు. తెలంగాణ రాష్ట్ర సాధనం అనే భావజాలం అది. వ్యక్తులను కొనుక్కోవచ్చు, వ్యక్తుల్ని చంపవచ్చు, వ్యక్తులను లొంగ తీసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ భావజాలాన్ని చంపలేరు పాలకులారా, మీరు గుర్తుపెట్టుకోండి. అమిత్ షా, మోడీలారా, మీరు అనుకునే మావోయిస్టులైతే ఛత్తీస్గఢ్, మావోయిస్టులైతే మధ్యప్రదేశ్, మావోయిస్టులైతే ఒరిస్సా, మావోయిస్టులైతే దండకారణ్యం అని అనుకుంటున్నారో, దండకారణ్యంలో ఉన్న ఈ దేశ మూలవాసుల హక్కులని కాపాడకుండా ఉన్నంతకాలం, ఈ భూమిపైన, ఈ సంపద పైన వాళ్ళకి హక్కు రానంతకాలం వాళ్ళు ఖచ్చితంగా అవసరమైతే ఓడిపోతారు కావచ్చు, విశ్రాంతి తీసుకుంటారు కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి పారిపోతారు కావచ్చు. కానీ తిరిగి మళ్ళా ఖచ్చితంగా ఈ దేశంలో ఆ సమాజం ఏర్పడేంత వరకు, ఆ హక్కుల సాధన జరిగేంతవరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సుదీర్ఘమైన డిబేట్ ఇది. థ్యాంక్ యూ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఇన్నయ్య గారితో డిఫరెంట్ ఇష్యూస్ పైన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.